నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట 78వ సంకీర్తన 5వ చరణం. నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువక యుండుడి. 78వ సంకీర్తన 1-5 చరణాలలో ఇశ్రాయేలీల చరిత్ర అంతటిలో దేవుని నాశనకరమైన అనేక తీర్పులు వారి మీదకి ఎందుకు వచ్చాయో వారికి జ్ఞాపకం చేయడానికి ఆసాపు ఈ కీర్తన రాశాడు. వారి పితరులు ఆధ్యాత్మికంగా తప్పిపోయిన సందర్భాల నుండి గుణపాఠం నేర్చుకుని అలాంటి అపనమ్మకాన్ని నమ్మక ద్రోహాన్ని విడిచి శ్రద్ధతో కష్టపడి ప్రయత్నించాలని ఈ కీర్తనాకారుడు హెచ్చరిస్తున్నాడు. విశ్వాసులు సంఘాలు దేవుని వాక్యం పట్ల అపనమ్మకం వలన దేవుని సన్నిధిని ఆయన శక్తిని పోగొట్టుకున్నాయి. కడవరి కాలంలో ఉన్న మనం దేవుని వాక్య ప్రకారం జీవించడానికి దేవుడిచ్చిన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుట, ఆయన యందే నమ్మిక ఇచ్చి ఆయనకు లోబడి జీవించుటకు ప్రయాసపడాలి. ఆ క్రమంలో మన పిల్లలకు మన ఇష్ట ప్రకారం కాక దైవభక్తి గల సిద్ధాంతాలను దేవుని వాక్య దృష్టిని తప్పనిసరిగా బోధించాలి. అది ఆయన తన ప్రజలకు ఇచ్చినటువంటి ఆజ్ఞ. దేవుడు దేనినైతే ఆజ్ఞాపిస్తాడో దానిని నెరవేర్చడానికి తన కృపను కూడా అనుగ్రహిస్తాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7వ వచనం. దేవుని ఎడల ప్రేమను వెల్లడించడానికి ఒక కీలకమైన విధానం మన పిల్లల ఆధ్యాత్మిక క్షేమాన్ని కోరి దేవునితో నమ్మకమైన సంబంధంలో వారిని మనం నడిపించాలి. బిడ్డలకు దైవభక్తిలో శిక్షణ ఇవ్వడం తల్లిదండ్రుల యొక్క కర్తవ్యం. దేవునికి భయపడి ఆయన మార్గాల్లో నడుస్తూ ఆయనను ప్రేమించి గౌరవించాలని, పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయనను సేవించాలన్నదే తల్లిదండ్రులు పిల్లలకు ఇచ్చే శిక్షణలోని ప్రధానమైన అంశంగా ఉండాలి. బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. దేవుని మార్గములలో నడిపించగలిగితే ప్రతి విషయమందు దేవుని మీద ఆధారపడుట అలవర్చుకొని దేవుని యందు నిరీక్షణ కలవారుగా ఉండుటకు దేవుడే సహాయం చేస్తాడు. ఆమేన్.